ఇంకా చివరిది భాగవతంలో 12వ స్కంధం చాలా చిన్న స్కంధం ఇది. ఈ 12 స్కంధాలతో భాగవతం పరిపూర్ణం అవుతుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆయన యొక్క శరీరాన్ని మేధం చేసి పరిత్యాగం అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచే కలియుగం ప్రారంభమైంది అని చెప్పి శుకయోగీంద్రుడు ఇక్కడ సూతుడు శౌనకాది మునులకు ఆయన చెప్తున్నాడు. అంటే శుకయోగీంద్రుడు భాగవతం చివర ఇంకా 12వ స్కంధం దగ్గరికి వచ్చేప్పటికి పరీక్షిత్ మహారాజుకి చివరికి ఆయన శరీరం వదిలేసేటువంటి సమయం 7వ రోజు వచ్చింది. పరీక్షిత్ 7 రోజుల్లో కదా భాగవతం మొత్తం ఆయన పొందినటువంటిది. అందుకని కలియుగ ప్రవేశమైంది. ఆ కలియుగ లక్షణం ఎలా ఉంటాయనేటువంటిది కూడా శుకయోగీంద్రుడు పరీక్షిత్తుకి చాలా విషయాలు చెప్పాడు. కలియుగంలో ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయనేటువంటిది ముందే చెప్పాడు ఆయన. అసత్యము అనేటువంటిది, హింస అనేటువంటిది, వర్ణాశ్రమ ధర్మముల యొక్క విచ్ఛిత్తి అనేటువంటిది, దురాచారం అనేటువంటివి ఇవన్నీ కూడా ప్రజల్లో ఎక్కువ అవుతాయి. ఓ మహారాజా, మరి ధర్మం అనేటువంటిది కృతయుగంలో 4 పాదాల మీద, త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపరయుగంలో 2 పాదాల మీద ఉంటే కలియుగంలోకి వచ్చేప్పటికి 1 పాదం మీద నడుస్తుంది, అది కూడా కుంటుతూ నడుస్తుందని మనం మొన్న కథ చెప్పుకున్నాం. పరీక్షిత్ మహారాజు ఏ విధంగా మనం మొట్టమొదటి చెప్పుకున్నాం. ఈ కలిపురుషుణ్ణి తో దమించడం కోసం వెళ్ళినప్పుడు ఏ రకంగా జరిగింది అనేటువంటిది. ఆ విధంగా దురాచారాలు అవన్నీ కూడా అప్పుడే మొదలై, అంటే ఇంచుమించుగా శ్రీకృష్ణుడు దేహం వదిలేటువంటి సమయానికే యాదవుల్లోనే మొదలైంది ఆ లక్షణం. చూసారా, పరస్పరం కలహించుకోవడం, ఒకళ్ళొకళ్ళు చంపుకోవడం అనేటువంటిది, వినాశం అనేటువంటిది అప్పుడే మొదలైంది. అంటే కలి యొక్క ప్రభావం ముందుగానే సాక్షాత్తు భగవానుడు ఇంకా శరీరంలో ఉండగానే పడుచుంటుందంటే ఇంకా కలియుగం వచ్చేప్పటికి ఎలా ఉంటుందో ముందే చెప్పాడు. ఈ లక్షణాలన్నీ వస్తాయి ఆయన. దాంతో వాళ్ళు అల్పాయువులు అవుతారు. మరి నిజమే కదా. అప్పుడు శ్రీకృష్ణుడు కాలంలో ఉన్నప్పుడు చాలా మంది 125 సంవత్సరాల పైన బతికారు. మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం ప్రతి వాళ్ళని. మరి భీష్ముడు ఎంతకాలం బతికాడు చూడండి. శ్రీకృష్ణుడికి ధర్మరాజుకి, శ్రీకృష్ణుడికి అర్జునుడికి అంత వయస్సుంటే, ధర్మరాజుకి ఇంకా వయస్సుంటే, వాళ్ళ తాతగారు అనేటువంటి భీష్ముడు అప్పటిదాకా ఉన్నాడంటే మరి ఎంతకాలం బతికాడు. అందువల్ల అంత దీర్ఘమైనటువంటి ఆయుష్ కలిగినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు అప్పటిదాకా కూడా. మరి ఇప్పుడు మన ఆయుష్ ఎంత మనం చూస్తూనే ఉన్నాం. ఇలాగా అల్పమైనటువంటి ఆయుష్ గల వాళ్ళు అవుతారు. తర్వాత పరిపాలకులైనటువంటి వాళ్ళు అధర్మపరులు, ప్రజల్ని హింసించడం, పీడించడం చేస్తారు. ఇవన్నీ కూడా చెప్పాడు ఆయన భాగవతంలో. ఎప్పుడో ముందే రాసింది భాగవతంలో. ఈ ఎప్పుడు వ్యాస మహర్షి శ్రీకృష్ణుని యొక్క అవతారం జరుగుతుండగానే ఇవన్నీ చూసి తన యొక్క దివ్య దృష్టితో ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా భాగవతంలో ఇచ్చాడు. అంతేగాని భాగవతం తర్వాత ఎప్పుడు రాశారని ఈ మధ్య కొంతమంది పండితులు అది తెలివితేటలు పోయి భాగవతం ఎప్పుడు తర్వాత రాశారు, ఈ కాలం రాశారు, వేదం దీని తర్వాత రాశారు, రామాయణం భారతం తర్వాత రాశారు అని పిచ్చి కూతులన్నీ కూస్తున్నారు. అంటే పిహెచ్డీలు తెచ్చుకుని ఆ డిగ్రీలు పొందేందుకోసం. కానీ అది వాస్తవం కాదు. ఏ రకంగా అయితే శ్రీరాముని యొక్క చరిత్రని వాల్మీకి మహర్షి సమకాలీనమైనటువంటి కాలంలోనే ఉండి దాన్ని యథాతథంగా వాల్మీకి మహర్షి ప్రసాదించారో, అలాగే వ్యాస మహర్షి కూడా శ్రీకృష్ణుని యొక్క సమకాలీనమైనటువంటి స్థితిలో ఉండి అప్పుడు జరిగినటువంటి ఆయన యొక్క శిష్యులైనటువంటి వాళ్ళందరూ కూడా భారత భాగవతాదుల్లో, హరివంశంలో యథాతథంగా ఇచ్చారు తప్ప వాళ్ళు సొంతంగా కల్పించినటువంటిదిగా తర్వాత ఎప్పుడో రాసినటువంటిది కాదు. ఇప్పుడు మనం ఇప్పుడు ఏమేమి జరిగాయనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు రాస్తే తర్వాత 200 సంవత్సరాల తర్వాత ఇది ఎవరన్నా చెప్పారనుకోండి, ఇది అలా జరిగి ఉండే తర్వాత వాళ్ళు రాసి ఉంటారంటే ఎట్లా ఉంటుందో అలా హాస్యాస్పదంగా ఉంటుంది. అందుకని భాగవతంలో ఉన్నటువంటిది ప్రామాణికమైనటువంటిది, వ్యాస మహర్షి ఇచ్చినటువంటిది. అందువల్ల అప్పుడే చెప్పారు. ఇప్పుడు జరగబోయేటువంటి అంటే వాళ్ళకి ఎంత భవిష్యత్ దర్శనం ఉందో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అందుకని శుకయోగీంద్రుడు పరీక్షిత్ మహారాజు చెప్పాడు, పరిపాలకులు చాలా అధర్మపరులు అవుతారు, ప్రజల్ని పీడిస్తారు. తర్వాత వర్షం, అందుకని ఎప్పుడైతే ప్రజల్లోనూ పరిపాలకుల్లోనూ అందరిలోనూ అధర్మ ప్రవర్తన వస్తుందో అప్పుడు సకాలమైనటువంటి వర్షాలు కూడా ఉండవు, పంటలు సరిగ్గా పండవు, అన్ని విధాల ప్రజలు పీడలకు దుఃఖాలకు గురి అవుతారు అని చెప్పి ఈ కలియుగాన్ని గురించేటువంటిది అంతా కూడా వివరించాడు శుకయోగీంద్రుడు. తర్వాత ఇంకా ఏం చెప్పాడంటే, మరైతే ఇలా ఎంతకాలం అండి జరుగుతుంది అంటే, కలియుగం యుగ లక్షణం, యుగ ధర్మం అనేటువంటిది ప్రవర్తిస్తుంది. కానీ అది జరుగుతున్నప్పుడు కూడా అందులో భక్తులైనటువంటి వాళ్ళు, భగవంతుడు శరణాగతులైనటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు వస్తూనే ఉంటారు. భగవానుడు కూడా అనేకమైనటువంటి అంశావతారాల రూపంలో వస్తూ ఉండి ఎప్పటికప్పుడు ప్రజలను ధర్మం వైపుకి
మళ్ళీ చూడడం కూడా జరుగుతుంది. పూర్తిగా అంధకారంలో ఉండిపోదు. రాత్రి అయిపోయిందంటే తెల్లారకుండా ఉంటుందా? ఉంటుంది. పరిధర్మం ఉన్నప్పటికీ కూడా ఇది కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని స్వామి మళ్ళీ మళ్ళీ అనేకమైనటువంటి రూపాల్లో తాను దిగి వస్తూ ఉంటాడు, ప్రజలందరినీ కూడా చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ కలియుగం అంతం వరకు వచ్చేప్పటికీ చివరికి ఆయన విష్ణు యశస్సు అనేటువంటి ఆయనకి శంబళ గ్రామం అనేటువంటిది ఒక గ్రామం ఉంటుంది. అయితే ప్రస్తుతం శంబళ గ్రామం ఎక్కడ ఉంది అంటే భౌతికమైనటువంటి కక్షలో ప్రస్తుతం లేదు అని చెప్పి మనకి తెలుస్తుంది. ఋషులైనటువంటి వాళ్ళు అంటే కొన్ని ప్రాంతాలు కొన్ని ఊళ్ళు కొంతకాలం భౌతికమైనటువంటి కక్షలో ఉంచుతారు, కొంతకాలం భౌతిక కక్షలో కాకుండా పై కక్షల్లో జ్యోతిర్మయమైనటువంటి కక్షలో ఉంచుతారు. మళ్ళీ భౌతికమైనటువంటి కక్షలోకి శంబళ గ్రామం వస్తుంది, అది చెప్పారు. అందువల్ల అటువంటి శంబళ గ్రామంలో విష్ణు యశస్సుడు అనేటువంటి ఆయనకి పుత్రుడుగా జన్మిస్తాడు కలికి అనేటువంటి పేరుతో. కానీ ఇప్పుడు కాదు, కలియుగం అంతంలో. ఎప్పుడు కలియుగం యొక్క ప్రమాణం అంటే 4,32,000 సంవత్సరాలు కలియుగం. 4,32,000 మానవ సంవత్సరాలు కలియుగం. అంటే ఇప్పటికీ సుమారుగా 5,200 5,300 దగ్గరగా అయిందనమాట ప్రారంభమై. కాబట్టి ఇంకా చాలా కాలం ఉంది. కలియుగం అప్పుడే అయిపోలేదు. అందుకని కలికి అవతారం అప్పుడే రాదు. అంటే మన పిల్లవాడు కలికి అని పెట్టుకోవచ్చు, రాబోయేటువంటి అవతార పేరు పెట్టుకుంటే తప్పులేదు. రాముడు కృష్ణుడు అని పెట్టుకున్నట్టుగా భగవంతుడి యొక్క పేరు ఏ పేరైనా మన పిల్లవాడు పెట్టుకోవచ్చు. కలికి శర్మనో, కలికి ఆచార్యనో, వైష్ణవులు అయితే కలికి ఆచార్యనో పెట్టుకోవచ్చు, దాని తప్పులేదు. కానీ భగవానుడు కలికి అవతారంగా రావడం అనేటువంటిది మాత్రం కలియుగం అంతంలో వస్తుంది తప్ప ఇప్పుడప్పుడే రాదు. కలియుగం అంతం అయిపోలేదు, ఇంకా అంతం కాదు, ఆరంభమే కలియుగానికి. మనం మొదట్లోనే ఉన్నాం. అందుకని కలికి అనేటువంటి అవతారంలో వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడు. అప్పుడు ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ కృతయుగ ప్రారంభం చేస్తాడు ఆయన. మళ్ళీ మనువుని పరిపాలకుడుగా, తర్వాత రాబోయేటువంటి మనువుని అభిషేకిస్తాడు అని చెప్పి మనకి భాగవతంలో స్వామి అని చెప్పి ఇచ్చారనమాట. అలాగ వాళ్ళతో ఉంటారు అని చెప్పి ఈ కలియుగాంతం వరకు కూడా ఇందాక వారు చెప్పినట్లుగా ఈ ఉద్ధవుడు, మైత్రేయుడు వాళ్ళిద్దరి ద్వారా వాళ్ళ యొక్క సూక్ష్మమైనటువంటి వాళ్ళ శరీరం యొక్క వాహికలను చేసుకుని స్వామి శ్రీకృష్ణుడు తన యొక్క తేజస్సు ఇంకా భూమి మీద నిక్షిప్తం చేసి ఉంటుంది. కాబట్టి వాళ్ళ ద్వారా పనిచేస్తూ ఉంటే ఆ మైత్రేయులు వారికి శిష్యులుగా ఈ శంబళ గ్రామం అనేటువంటి చోట, కలాప గుహలు అనేటువంటి చోట పనిచేస్తున్నటువంటి పరమ గురువులు అయినటువంటి వారు ఉన్నారు, మహర్షులు. వాళ్ళలో ముఖ్యులైనటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అందులో ఒక ఆయన మరు అనేటువంటి ఆయన ఇక్ష్వాకు వంశీయుడు, శీఘ్రుడు అనేటువంటి ఆయన కొడుకు. ఆయన కూడా శ్రీకృష్ణుడు ఆయన అవతారంగా దిగి రాకముందే జన్మించినటువంటి వాడు ఆయన కూడా. అందువల్ల ఆయన అప్పటి నుంచి కూడా మైత్రేయుల వారికి శిష్యులుగా, మైత్రేయుల వారు పరాశుల వారి శిష్యులు, పరాశుల మహర్షి శిష్యుడు మైత్రేయుడు. ఈ మైత్రేయుడు శిష్యులు వీళ్ళిద్దరు మరువు, దేవాపి అయినటువంటి వాళ్ళు. అందుకని భాగవతంలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. అలాగే రెండో ఆయన దేవాపి అయినటువంటి వాడు. ఈ దేవాపి అయినటువంటి వాడు ఎవడంటే ఆయన భీష్ముడు యొక్క తండ్రి గారు శంతనుడు. ఆ శంతనుడు యొక్క పెద్దన్నగారు. వీళ్ళు ముగ్గురు కొడుకులు, శంతనుడు, తర్వాత బాహ్లీకుడు, మూడోవాడు దేవాపి. దేవాపి మొట్టమొదటి వాడు, రెండోవాడు శంతనుడు, మూడోవాడు బాహ్లీకుడు. అందువల్ల దేవాపి నిజంగా అసలు రాజవ్వాల్సింది కురువంశానికి. కానీ ఆయన చిన్నప్పుడు తండ్రి గారితో చెప్పాడు, నేను పరిపాలకుడు అవడం కోసం కాదు నేను దిగొచ్చింది, నేను వేరే కార్యక్రమంలో, స్వామి యొక్క కార్యక్రమంలో కోసం నేను వచ్చానని చెప్పి ఆయన తపస్సుకు వెళ్ళిపోతాడు హిమాలయాలకి. ఆ దేవాపి ఆయన కూడా చిరంజీవుడై, ఈ దేవాపి మరువు అనేటువంటి వాళ్ళు ఈ మైత్రేయుల వారి శిష్యులై వాళ్లే శంబల గ్రామం అనేటువంటి చోట కలాప గృహల్లో ఇప్పటికి కూడా అక్కడి నుంచి ప్రపంచం మొత్తానికి బ్రహ్మ విద్య అనేటువంటిది ఎక్కడ ఏ జాతి వారికైనా సరే భగవాన్ యొక్క సాన్నిధ్యం ఇవ్వడం అనేటువంటిది చేయడం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. అటువంటి మహర్షులు, అనేకమైనటువంటి మహర్షులు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రధానమైనటువంటి వారు వీళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా పనిచేస్తున్నారు అనేటువంటిది భాగవతం వాళ్ళు చెప్తుంది. భాగవతంలోనే ఈ 12వ స్కంధంలోనే ఇవ్వబడింది, స్పష్టంగా వాళ్ళ పేర్లు కూడా ఇవ్వబడ్డాయి, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు ఎవడనేటువంటిది. అందుకని ఆ విధంగా ఇవన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత సుఖయోగేంద్రుడు పరీక్షిత్తు కొన్ని ప్రశ్నలు వేశాడు. మళ్ళీ ప్రళయం అంటే ఏమిటి, ఇదంటే ఏమిటి అనేటువంటిది. అప్పుడు సుఖయోగేంద్రుడు ప్రళయం అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది, ప్రళయం అంటే ఏమిటి అనేటువంటిది వివరించాడు. పరీక్షిత్ మహారాజుకి అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత పరీక్షిత్తుకి సుఖయోగేంద్రుడు చిట్ట చివరిగా ఒక ఉపదేశం చేశాడు.
ఆ ఉపదేశం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. దాన్ని బ్రహ్మోపదేశం అని చెప్పంటారు. ఈ బ్రహ్మోపదేశం అనేటువంటిది ఏం చెప్పాడంటే ఆయన చాలా చక్కగా చెప్పాడు. చాలా విషయాలు చెప్పాడు. అందులో ఒకటి రెండు మనం చెప్పుకుంటాం బ్రహ్మోపదేశంలో. ఏంటంటే స్వప్నే యథా స్థిరచ్ఛేదం పంచత్వాత్ ఆత్మన స్వయం యస్మాత్ పశ్యతి దేహస్య తత్ ఆత్మా హ్యజోమరః. నాయన, ఆత్మ అనేటువంటిది దానికి నాశనం లేదు. భగవద్గీతలో స్వామి ఏదైతే చెప్పాడో మళ్ళీ ఈయన ఇంకోసారి సుఖయోగం, ఎందుకంటే ఇంకా కొంతసేపట్లో ఆయన శరీరం వదిలేయబోతున్నాడు కదా. అందువల్ల నాయన, ఆత్మ అనేటువంటిది అజరమైనటువంటిది, దానికి ఏమీ ఇది లేదు. ఎలాగంటే స్వప్నంలో మనకి నిద్రలో కల వస్తుంది. కల్లో మన తలకాయ ఎవరో తలకాయని తెగ్గొచ్చినట్టు కల వస్తుంది అనుకోండి. మనం లేచి చూస్తే మన తలకాయ మన మెడకాయ మీదే ఉంటుంది, ఏం తగ్గిపోలేదు, స్వప్నం అది. అలాగే మనం ఈ శరీరానికి మృత్యు అనేటువంటిది వచ్చినా కూడా ఆత్మ అనేటువంటి దానికి మృత్యు అనేటువంటిది లేదు నాయన. అందువలన మృత్యు అనేటువంటిది నిజానికి లేదు అని చెప్పి చెప్తున్నాడు ఈయన. అలాగే ఘటే భిన్నే యథాకాశ ఆకాశస్యాద్యథా పురా ఏవం దేహే మృతే జీవో బ్రహ్మ సంపద్యతే పునః. మన కుండ ఒకటి ఉందండి. ఆ కుండ తయారు చేసి కుండగా తయారు చేసినప్పుడు ఆ కుండలో ఏముందంటే అంటే మనం నీళ్లు పోసినప్పుడు నీళ్లు ఉంటాయి, కానీ నీళ్లు లేనప్పుడు కుండలో ఏముంది? ఆకాశం ఉంది. దాన్ని ఘటాకాశం అంటారు. కుండలో ఆకాశం ఉంది. ఈ కుండ పగిలిపోయింది అనుకోండి, అప్పుడు ఏమైంది? కుండ ఆకాశం పగిలిపోయింది, కానీ ఆకాశం పగిలిపోయిందా? కుండలో ఉన్నటువంటి ఆకాశం కూడా పగలలేదు, కుండ పగిలిపోయింది. పగిలిపోయింది కుండ, కానీ ఆకాశం కాదు. అలాగే నీ శరీరం అనేటువంటిది పోయిన తర్వాత కూడా ఈ శరీరం అనేటువంటిది కుండ లాంటిది. ఆ కుండ మట్టి నుంచి కుండ తయారు చేసినప్పుడు కుండ ఉంది. అలాగే మన శరీరం తయారైంది. ఆ కుండ కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత దాన్ని పగిలిపోతుంది. కుండ పర్మనెంట్ గా ఎలా ఉంటుందని పగిలిపోతుంది, కొత్త కుండ వస్తుంది. ఈ కుండ కుండ పగిలిపోయినప్పుడు కూడా ఆకాశం ఎలా అయితే ఏమవలేదో శరీరం అనేటువంటిది వచ్చి మళ్ళీ శరీరం అంటే పోయినా కూడా ఆ జీవుడు అనేటువంటి వాడు ఎక్కడికి పోడు నాయన అని చెప్పాడు. మనస్సృజతి వై దేహాన్ గుణాన్ కర్మాణి చ ఆత్మనః తన్మనస్సృజతే మాయా తతో జీవస్య సంస్కృతి. ఈ మనస్సు అనేటువంటిది ఉంది, అది దేహముల్ని, గుణములను, కర్మలను వీటన్నిటినీ కూడా తయారు చేసాడు. అంటే మనకి ఈ దేహం తయారవడం ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సులో ఈ దేహం యొక్క, శరీరం యొక్క ప్లాన్ ఉంటుంది. దాని ప్రకారం మనస్సు నుంచి వస్తుంది. అందుకనే మనకు సృష్టికి మూలమైనటువంటి విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి వేదాల్లో కూడా ప్రాణ సామవేద, వాగేవ ఋగ్వేద, మనో యజుర్వేద అని చెప్తారు. మనస్సు అనేటువంటిది యజుర్వేదం అన్నారు. అంటే అర్థం ఏంటంటే, యజుస్సు అంటే ప్లాన్ అని అర్థం, ఒక ప్రణాళిక అని అర్థం. అందుకని మన మనస్సులోనే మన ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక బట్టి, మనస్సులో ఉన్నటువంటి ప్రణాళికను బట్టి దేహం ఏర్పడుతుంది. అప్పుడు దేహం యొక్క కర్మలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇవన్నీ కూడా మన మనస్సులో ఉంటుంది. అందుకని మనస్సు నుంచి వస్తాయి ఇవన్నీ కూడాను. ఆ మనస్సుని ఎక్కడి నుంచి వస్తుంది? మాయే అనేటువంటి దాని చేత సృజింపబడుతోంది అని చెప్పి ఇక్కడ చెప్పాడు. అందువల్ల ఇదంతా కూడా మాయ చేత కల్పింపబడినటువంటిది. ఎందుకని వచ్చేటువంటిది పోయేటువంటిది ఏం లేదు, ఎప్పుడు ఉండేటువంటిదే. సరిగ్గా భగవద్గీతలో ఎలా చెప్పాడు స్వామి, మళ్ళీ సుఖయోగింద్రుడు పరీక్షణ్ మహారాజుకి ఇది చెప్పాడు అనమాట. నత్ర ఆత్మా స్వయం జ్యోతి యో వ్యక్తావ్యక్తయో పరః ఆకాశ ఇవ చాధారో ధ్రువో అనంతోపమస్తతః. మన లోపల ఉన్నటువంటి ఆత్మ అనేటువంటిది, అంటే ఆత్మ లోపల కాదు అసలు, ఆత్మ అనేటువంటిది అక్కడ ఉంటుంది. ఆత్మ యందు ఇవన్నీ కల్పింపబడతాయి. మనం మామూలుగా చెప్పుకోవడం కోసం ఆత్మ లోపల, ఆత్మ లోపల ఇరుక్కుని ఉండదు. భగవంతుడు అంతర్యామిగా మనలో ఉన్నాడు అంటే మనలో ఆయన ఇరుక్కుపోయి ఉన్నాడు, లోపల ఆయన ఇరుక్కుపోయి ఉన్నాడు. భగవంతుని యందు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిలో భగవంతుడు ఉంటాడు. అంటే ఎలాగంటే చోటులో గది కట్టడం వల్ల గదిలో చోటు ఉంటుంది. గదిలో చోటు ఎందుకు ఉంది అంటే అర్థం ఏంటి? చోటులో గది కట్టావు కాబట్టి అందులో ఉంటుంది. అలాగే భగవంతుని యందు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటి యందు భగవంతుడు ఉంటాడు. అందువల్ల నాయన ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉందో అది స్వయం జ్యోతి. ఆత్మని ఈ శరీరం, మనస్సు ఇవన్నీ వెలిగించక్కర్లేదు, స్వయం ప్రకాశంతో కూడినటువంటిది ఆత్మ. ఎందుకంటే భగవంతుడి యొక్క అంశే ఆత్మ. అందువల్ల అది స్వయం జ్యోతి అయినటువంటిది, అది అవ్యక్తమైనటువంటిది, వ్యక్తావ్యక్తం కంటే పరమైనటువంటిది. అవ్యక్తంగా ఉన్నట్టు ఉంటుంది, వ్యక్తంగా ఉన్నట్టు ఉంటుంది.
అందువల్ల భగవత్ తత్వం అనేటువంటిది ఏతుందో అది మనలో ఆత్మతత్వం అనమాట. అందుకని వ్యక్తావ్యక్తానికి, అందుకని మనం భగవంతుడి యొక్క నామాలు కూడా వ్యక్తావ్యక్త స్వరూపిణి అనేది మనం చదువుకుంటున్నాం అమ్మవారి గురించి, అలాగే స్వామివారి గురించి కూడా భగవత్ తత్వం అదనమాట. అలాగే ఆకాశం లాగా, ఆకాశానికి ఆధారం ఏముందండి? ఆకాశం దేని నుంచి వేలాడుతుంది? వేలాడటం ఏమిటి? ఆకాశం వేలాడుతుంది దేనించైనా. అన్నిటికీ ఆధారం ఆకాశం అవుతుంది, కానీ ఆకాశానికి ఆధారం వేరే ఏం లేదు. అలాగే ఈ మనస్సు మిగతా శరీరానికి, ఇంద్రియాలకి, వీటన్నిటికీ మనస్సు ఆధారం అవుతుంది, కానీ ఈ మనస్సుగా ఆత్మకు ఆధారం అవుతుంది, కానీ ఆత్మకు వేరే ఆధారం అంటూ ఉండదు. ఆత్మ పరమాత్మ యొక్క భాగమే కాబట్టి ఆత్మకి ఇవన్నీ ఆధారాలు కావు అని చెప్పి ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటివి చెప్పాడు. అందుకని దీన్ని బ్రహ్మోపదేశం అంటారు. బ్రహ్మోపదేశం అంటే అక్కడ ఉపనయనం చేశాడని అర్థం కాదు. ఉపనయనంలో కూడా బ్రహ్మోపదేశం చేస్తారు, కానీ ఇక్కడ పరీక్షిత్ మహారాజుకి పరబ్రహ్మ యొక్క తత్వాన్ని, ఆత్మతత్వాన్ని ఈయన ఉపదేశం చేశాడు కాబట్టి బ్రహ్మోపదేశం అంటారు. అలాగా ఇచ్చాడు ఆయన. ఇక్కడ కూడా అప్పుడు చివరికి ఉపదేశం పొందినటువంటి పరీక్షిత్ మహారాజు అంతకుముందు ఈ భాగవతం అనేటువంటిది ఉపదేశం పొందడానికి ముందు 7 రోజుల్లో చనిపోతున్నాను అనేటువంటిది కదా. ఆయన 7 రోజుల్లో నేను చనిపోతున్నా కాబట్టి ఈ లోపల నేను భాగవతం అనేటువంటిది ఉపదేశం పొందాలని సుఖయోగింద్రుని ఆయన ప్రార్థించాడు. ఇప్పుడు ఈ చివరి ఉపదేశం కూడా అందుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఏను మృతుండనౌదనని ఇంత భయంబు మనంబు లోపలన్ మానుము. చివరి చెప్తున్నాడు ఈయన. ఈ బ్రహ్మోపదేశంలో చివరి ఉపదేశం అన్నమాట. నాయన, నేను చనిపోతున్నాను అని కదా నువ్వు అనుకున్నావు, 7 రోజులు చనిపోతున్నాను కదా నువ్వు అన్నావు. నేను చనిపోతున్నాను అనేటువంటి భయం అసలు మనస్సులో ఏమాత్రం లేకుండా ఇప్పుడు పోవాలి నీకు. ఎందుకంటే మన శరీరం వదిలేప్పుడు భయంతో శరీరం వదిలేమనుకోండి, తర్వాత వచ్చేటువంటి జన్మలో మళ్ళీ భయంతోనే పడతాం. ఏ భావంతో అయితే మనం శరీరం వదులుతామో చివరి క్షణంలో ఆ భావంతోనే తర్వాత జన్మ వస్తుంది. అందుకని శరీరం వదిలేప్పుడు ఎలా వదలాలి అనేటువంటిది భగవద్గీతలో స్వామి చెప్పాడు. ఎవరైతే నన్నే స్మరిస్తూ శరీరాన్ని వదులుతారో వారు నాయందే ఉంటారు అని చెప్పి, మాం అనుస్మరన్, నన్ను స్మరిస్తూ నన్ను భావిస్తూ శరీరం వదిలేటువంటి వాళ్ళు నాయందే ఉంటారు అని చెప్పాడు భగవద్గీతలో స్పష్టంగా. అలాగే ఇక్కడ భయం అనేటువంటిది వద్దు నాయన. ఏను మృతుండనౌదనని ఇంత భయంబు మనంబు లోపలన్ మానము సంభవంబు గల మానవ కోట్లకు చావు నిత్యమౌగాన. పుట్టినటువంటి వాళ్ళు ఎంతమంది ఏ జీవులైనా సరే వాళ్ళు శరీరంలోకి వచ్చారంటే మళ్ళీ వాళ్ళ శరీరం వదలడం అనేటువంటి ఖచ్చితంగా నిశ్చయం, అది తప్పదు. భగవద్గీతలో కూడా 2వ అధ్యాయం అదే చెప్పాడు కదా, జరస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఇది అపరిహార్యం అని చెప్పాడు భగవద్గీతలో స్వామి. ఎవరు కూడా దీన్ని ఆపలేరు. శరీరం ధరించాడంటే శరీరం పోవడం ఖాయం. అందుకని ఎవరన్నా పుట్టారనుకోండి, ఏ జాతక చక్రం ఎక్క లేకుండా వెంటనే చెప్పగలిగినటువంటిది ఒకటే, వీడు పోతాడు అని. కాదు చెబితే పడుడాలు కొడతారు, కానీ వీడోడు పక్షి వేసలాగా ఇప్పుడు పిల్లవాడు పుట్టి ఆనందిస్తుంటే పోతాడంటాడు, తంతారు మనని. కానీ విషయం అదే, వీడు పుట్టినటువంటి వాడు పోవడం ఖాయం. కానీ రెండోది కూడా చెప్పాడు ఇక్కడ స్వామి, జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. మరి పుట్టడం కూడా ఖాయం, పోవడం ఎంత ఖాయం, పుట్టడం ఎంత ఖాయం, ఎవరో ఆపలేరు దీన్ని అన్నాడు. అలాగే ఇక్కడ కూడా చెప్పాడు, నాయన మానవ కోట్లు వాళ్ళు ఎప్పుడు పుడుతూ ఉంటారు, మళ్ళీ పోవడం తప్పదు. అందుకని నువ్వేం చేయాలంటే, హరిం తలంపుమిక కల్కటు జన్మము నీకు ధాత్రిపై. అంటే అర్థం ఏమిటి? నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? హరిని, భగవంతుని తలుచుకోను. ఆయన తలుచుకుంటే ఏమవుతుంది? నీకు ఇంక జన్మ భూమిపై కలగదన్నాడు. మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్. అంటే అంటే జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి, ఆమెకు నాథమైనటువంటి వాడు, మొత్తం సృష్టించడానికి మూలమైనటువంటి వాడు, ఆయన యొక్క నివాసాన్ని పొందుతావు. అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఈ శరీరంలోకి రావు అని అర్థమా? కాదు. చాలా మంది పొరపాటు పడుతుంటారు. పునర్జన్మ ఉండదుట అంటే అర్థం ఏంటి? శరీరంలోకి రాలని అర్థం కాదు. ఇక్కడ కూడా ఏమన్నాడు? ఈ ధరిత్రపై అన్నాడు, ఈ భూమిపైకి రావన్నాడు. ఈ భూమిపైకి రావంటే కూడా అర్థం ఏంటంటే, శరీరంలోకి వచ్చినా కూడా భూమికి సంబంధించినటువంటి, అంటే ఫిజికల్ ప్లేన్ సంబంధించినటువంటి భౌతికమైనటువంటి వాటిలో నువ్వు ఇరుక్కోవు నాయన.
భౌతిక కక్షలో ఉన్నటువంటి దాంట్లో మనం చెప్పుకున్నాం కదా అధరం అని. ధరం అంటే భౌతికమైనటువంటి అనుభవం, ఎక్స్పీరియన్స్. దానికంటే పైనటువంటి దాంట్లో అంటే ఎప్పుడు కూడా భగవతత్వం ఎందే ఉంటావు తప్ప నువ్వు వీటిలో ఇరుక్కోకుండా ముక్త స్థితిలో ఉంటావు అని అర్థం. అది నువ్వు చేయవలసినటువంటిది అని చెప్పి ఇక్కడ చెప్పాడు ఆయన. ఆ విధంగా ఉపదేశం పొందినటువంటి పరీక్షిత్తు సుఖయోగేంద్రుడిని చిట్ట చివరిగా ఆ శరీరంతో ఆయన యొక్క పాదాలు కడిగి, గురువు కదా ఆయన సాక్షాత్తు, అందువలన ఆయన పాదాలు కడిగాడు, ఆయన అర్చించుకున్నాడు. ఆయన చేసిన తర్వాత అప్పుడు ఇంకా సమాధి స్థితుడు అయ్యాడు. ఈయన యొక్క చివరి ఉపదేశం కూడా ఆయనలో బాగా నిలిచిపోయింది. ఇంకా మనసులోంచి భయం పోయింది, శరీరం వదిలేస్తున్నటువంటిది అసలు పోనే పోయింది ఎక్కడికి. పూర్తిగా నిశ్చలమైనటువంటి స్థితిలో ధ్యానంలో ఉండిపోయాడు. ఈ సుఖయోగేంద్రుడు అక్కడి నుంచి బయలుదేరి ఆయన విడిపోయాడు. ఈ సుఖయోగేంద్రుడు అసలు ఎటువంటి వాడు, గోదోహన కాలం మాత్రం ఒక చోట ఉండడు ఆయన. ఆవు పాలు పిక్కడానికి ఎంతసేపు పడుతుందో అంత సమయాన్ని మించి ఒక చోట ఉండడు. అది వాళ్ళ యొక్క లక్షణం. అంటే వాళ్ళు దేనికి కూడా ఎక్కడా ఏ ప్రదేశానికి ఏ వ్యక్తులకి సంఘంతో అంటుకుపోయేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు మొత్తం అంతా కూడా పరమాత్మ తప్ప వాళ్ళు ఒకచోటే ఇరుక్కుపోయేటువంటి వాళ్ళు కాదు వాళ్ళు. అటువంటి వాడు సుఖయోగించడం. కానీ ఈ ఉపదేశం అయిపోయింది, వీడి సమాస్థితిలో నిలిచాడు, ఆయన వెళ్ళిపోయాడు. సరే, ఇంకా పరీక్ష మహారాజుకి ఆ శాపం పొందినటువంటి దానివల్ల సమయం దగ్గరికి వచ్చింది. ఇంకా తక్షకుడు వాడు బయలుదేరి వస్తున్నాడు ఈయన కరవడం కోసం. వాడు కూడా ఉన్నాడు తక్షకుడు. వాడు ఎప్పుడు కలుద్దామని సిద్ధంగా ఉంటాడు. వాడు బయలుదేరి వస్తున్నాడు. వస్తుంటే దారిలో వాడికి ఒక బ్రాహ్మణుడు కలిశాడు. ఆ తక్షకుడికి కశ్యపుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు కలిశాడు. అంటే కశ్యప ప్రజాపతి కాదు, కశ్యపుడిని పేరు పెట్టుకున్నవాడు ఎవడో ఒక పిల్లకాయ, ఒక బ్రాహ్మణుడు. వాడికి ఒక విద్య ఉందిట. వాడు అదేదో సంపాదించాడు. ఏమిటంటే ఎవరైనా సరే చనిపోతే పాము కలిసి మళ్ళీ వాడిని బతికేస్తాడు. వీడు విద్య, అది వీడి దగ్గర ఉన్నటువంటి. అందుకని వెళుతుంటే వీడు బ్రాహ్మణ వేషం వేసుకెళ్తున్నాడు. తక్షకుడు వాడు వస్తున్నాడు. వద్దరు ఒక చోట కలుసుకొని ఎక్కడికి వెళ్తామంటే పరీక్ష మహారాజు దగ్గరికి వెళ్తాను అన్నాడు వీడు. కశ్యపుడు ఊరి దుంపలకి పరీక్ష మహారాజు దగ్గరికి తను వెళ్తున్నాడు వాడిని కరవడం కోసం. వీడెవడరా, వీడు ఎందుకు వెళ్తున్నాడు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు. వాడేవో ఆయన మహారాజు గారు పాము గారు చచ్చిపోతారని తెలిసింది. ఆయన పాము గారు చచ్చిపోగానే ఆయన బతికిస్తే ఆయన మరి మహారాజు వాడు బతికిస్తే ధనం ఇస్తాడు, ధనం తీసుకుని వెళ్తాను అన్నాడు వీడు, ఈ కశ్యపుడు. అంటే చూసారా వాడికి, అంటే మహారాజుని బతికించడం ఎందుకంటే ధనం కోసం. అంటే అప్పటికే చూడండి కలి ప్రవేశం ఎలా ఉందో. వాడు బ్రాహ్మణుడు అయినటువంటి వాడు ధర్మం ఏంటి, ఎవరినైనా జ్ఞానం ఇవ్వడం, రక్షించడం డబ్బుల కోసం చేయకూడదు, ఆచారం చేయకూడదు. బ్రాహ్మణ అయినటువంటి వాడు నిజంగా బ్రాహ్మణ అయినటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. కానీ వీడి అప్పటికే కలియుగ లక్షణం వచ్చింది వాడికి. అందుకని మహారాజు గారు డబ్బులు ఇస్తారు, బతికిస్తాను, అందుకని వెళ్తా అన్నాడు. అక్కడే వాడు పతనం అయ్యేది, నాశనం అయ్యేది. సరే, వీడు పరీక్షించాడు. అరే, తక్షకుడు కరిస్తే ఆమెకూడదనుకున్నాను, నీ బంధం ఏం బతికిస్తావు అన్నాడు. తక్షకుడు వచ్చి కరవమను, ఈ చెట్టును కరవమని వస్తాను, నేనే తక్షకుడు నడితే కరువు అన్నాడు. ఆ చెట్టు బూడిదైపోయి పడిపోయింది వెంటనే. ఈయన వెంటనే తన మంత్రశక్తి చేత మళ్ళీ చెట్టు నా తయారు చేశాడు. అమ్మ వీడి దుంప దగ్గర వీడు మళ్ళీ బతికిస్తున్నాడు వీడి పరీక్ష మహారాజుని. అయితే నీకు ఎంత ధనం కావాలి, రాజుగారి దగ్గర ఎంత ధనం వస్తుంది చెప్పాడు వీడు. అంతకంటే 10 రెట్లు ధనం ఇస్తాను, సరిపోతుందా? ఓ చాలు, అంత కష్టపడి రాజుగారి దగ్గర మళ్ళీ ఇక్కడికి ఈ మాత్రం నడిచి వెళ్ళడం ఎందుకు, అది కూడా నీకు ధనం వస్తుంటే అని ధనం తీసుకుని వీడికి కాస్త చక్కపోయాడు వీడు. అది చూసారా కలియుగ బ్రాహ్మణుడి యొక్క లక్షణం అనమాట. వేదాన్ని నమ్ముకోవడం, నీకు ఆశీర్వదిస్తాను, మంత్రం చెప్తాను, డబ్బులాడడం, అటువంటి లక్షణాలు కలియుగమైనటువంటి లక్షణాలు అప్పటికే వచ్చేసాయి. వాడు కాస్త వెళ్ళిపోయాడు. అందుకని వాడు పంపించేశాడు తక్షకుడు. పంపించేసి అక్కడి నుంచి వాడు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి రాజుగారికి మంచి పండు తెచ్చాము, ఈ పండు తీసుకండి ఇవ్వాలి అని చెప్పి ఎవరికో ఇచ్చాడు. ఇచ్చేసి వాళ్ళ పండు పట్టుకెళ్ళే లోపల మాయావి కదా వీడు వెంటనే ఒక చిన్న పురుగు వేషంలో ఆ పండులో దూరి కూర్చున్నాడు వీడు, ఈ తక్షకుడు. కూర్చుని ఆ పండు పంపిస్తే, పండు రాజుగారు బ్రాహ్మణుడు మీకు ఇమ్మన్నారండి అని చెప్తే, ఆయన అంతా కూడా పూర్తిగా సిద్ధపడినటువంటి వాడు. ఆయన తక్షకుల్లోనూ అందరిలోనూ కూడా భగవంతుని చూసేటువంటి వాడు. ఆయన స్థితి దాటిపోయాడు ఆయన సుఖయోగేంద్రుడి దయ వల్ల. అందుకని ఈ పండు ఇచ్చినటువంటి వాడు భగవంతుడే, పండులోనూ భగవంతుడే అని చెప్పి ఆ పండు తీసుకున్నాడు. అలా తిందామని కొరికేప్పటికీ అందులో ఒక కీటకంలా ఉన్నాడు, చూశాడు. అది కూడా విష్ణువే అనుకున్నాడు. ఆయన తెలుసు, ఆయనకి అప్పుడే తెలిసినటువంటి స్థితిలోకి వచ్చాడు. వెంటనే వీడి తక్షకుడు తన నిజస్వరూపం తీసి ఆయన మీద విషం కక్కడం, ఆయన భస్మం అయిపోవడం వెంటనే జరిగిపోయింది. అలాగే పరీక్ష మహారాజు పూర్తిగా బూడిద అయిపోయాడు. ఎప్పుడైతే పరీక్ష మహారాజు ఇలాగా ఈ విధంగా విషాదంతో ఆయన బూడిదైపోయి పడిపోయాడో అందరూ హాహాకారాలు చేశారు. ఎవరందరూ కేవలం అక్కడ ఉన్నటువంటి వాళ్లే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి సత్యమైనటువంటి వాళ్ళు చాలా మంది. అయ్యండి వాళ్ళకందరికీ ఎలా తెలుసు పరీక్షిత్తు ఏ స్థితి పొందాడంటే, అందరిలోనూ ఈయన యొక్క పరమ భాగవతోత్తముడు అయిపోయాడు. ఎప్పుడైనా అంతకు ముందే భాగవతోత్తముడు. సుఖయోగేంద్రుని యొక్క ఉపదేశంతో పూర్తిగా భగవంతుని అందే నిష్ట కలిగినటువంటి వాడు అవడం వల్ల భగవంతుల్లో ఒకటిగా తాదాత్మ్యం పొందాడు ఈయన. అందువల్ల అంతర్యామిత్వం అనేటువంటిది ఈయన కూడా కలిగింది. అందువల్ల ఈయన కలిగినటువంటి ఈ ఆపద అనేటువంటిది, అది మంచి వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళకు కూడా ఆ క్షణం పాటు వాళ్ళు ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా
అనుభవించారు అది. అందువల్ల వాళ్ళందరూ హాహాకారం చేశారు. అలా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు కదా, అంతరిక్షంలో ఉన్నటువంటి దేవతా ప్రజ్ఞలు కూడా చాలా బాధపడ్డారట. అంతటి విధంగా అంతటి మహత్తరమైనటువంటి స్థితి పొందాడు పరీక్షిత్ మహారాజు. సరే, ఆ రకంగా జరిగిన తర్వాత ఈ పరీక్షిత్తు కొడుకులు ఉన్నారు, వాళ్ళ పెద్దవాడు జనమేజయుడు. ఆయన వెంటనే పట్టాభిషిక్తుడయ్యాడు. అయిన తర్వాత ఈ తక్షకుడు వాడు మా నాన్నగారిని చంపేశాడు కదా, అందుకని పాము కాబట్టి చంపేసింది, పాములు మొత్తాన్ని లేకుండా చేసి పారేద్దాం మనం వాడి కోసం సంకల్పం. వాడికి ఇది ఎక్కించిన వాడు ఒకడు ఉన్నాడు, ఉదంకుడు అనేటువంటి వాడు. అది మహాభారతంలో వస్తుంది కథ. వాడు ఉదంకుడు అని వాడు ఒక మహర్షి, వాడంతా వేరే కథ ఉంది. వాడికి తక్షకుడు అంటే కోపం, ఎందుకంటే తక్షకుడు వాడి గురువు గారి కోసం వెళ్తుంటే కొండలా ఎత్తుపోయాడు. వాడిని ఏడిపించాడు తక్షకుడు. అందుకని వీడు డొక్క చింపాలని వాడు చూస్తున్నాడు ఎలా తక్షకుడిని. ఇప్పుడు వచ్చింది వీడికి. వాడు జన్మేజయుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి నీకేం పర్లేదు, నేను చేయిస్తాను సర్పయాగం పద అని వాడి చేత సర్పయాగం పెట్టించాడు. సర్పయాగం మొదలెట్టారు. మొదలుపెట్టి పాములన్నింటినీ కూడా ఆవాహన చేసి స్వాహ అంటే వచ్చేవన్నీ అగ్నిగుండంలో పడి మాడిపోతున్నాయి పాములు. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. అసలు పాము అనేటువంటి జాతి లేకుండా ఒక అలా జరుగుతుంటే అప్పుడు నాగలోకానికి సంబంధించిన పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఈ తక్షకుడిని వీడి దుంపలేక వీడి వల్ల మొత్తం మనంతా పోతుందని చెప్పి వాళ్ళందరూ కూడా చివరికి ఏం చేశారంటే ఒక ఋషిని ఆశ్రయించి ఆ ఋషి యొక్క సంతానం ఒక ఈ ఆపగలిగినటువంటి వాడు ఒక మహా తేజస్వైనటువంటి వాడు అవ్వాలి, అందుకని మా కోసం ఇచ్చే పని చేయాల్సిందని చెప్పంటే అప్పుడు భగవంతుడి యొక్క విజయ లక్షణాలతో పుట్టినటువంటి వాడు జరత్కారం అనే ఒక ఆవిడ ఉంది. ఆవిడకి ఆ ఋషికి పుట్టినటువంటి వాడు ఆస్తికుడు అనేటువంటి పిల్లవాడు పుట్టాడు. వామనమూర్తి లాగే వీడు కూడా చాలా ముచ్చటైనటువంటి వాడు. ఆ ఆస్తికుడు అనేటువంటి వాడు పుట్టి వాడికి ఉపనీతుడై ఒక చిన్న వటువు రూపంలో వాడు వచ్చాడు. జనమేజయుడి దగ్గరికి వచ్చాడు. వాడు ఏ యాగం చేస్తున్నా సరే వచ్చినటువంటి యాచకులకి దక్షిణ ఇవ్వడం అనేటువంటిది సంప్రదాయం. అందులో జనమేజయుడు కూడా చాలా మంచివాడు, పరీక్షిత్ మహారాజు యొక్క కొడుకు. అందుకని వచ్చినటువంటి వాడిని పిలిచిన ఆయన నీకేం కావాలో అడుగు ఇస్తాను, బలిచక్రవర్తి లాగా ఈయన కూడా. అంటే నాకు కావాల్సిన నువ్వు తప్పకుండా ఇస్తావా మహారాజు? తప్పకుండా ఇస్తాను, ఏదైనా సరే అన్నాడు. అయితే ఈ యాగం ఆపేయన్నాడు. ఆ విధంగా ఆ యాగం ఆపేశారు. తర్వాత అక్కడ మిగిలినటువంటి ఋషులు వాళ్ళందరూ కూడా చెప్పారు, నాయన తప్పు, ఒక పాము మీ నాన్నగారికి గెలవడం వల్ల నువ్వు అసలు పాములే లేకుండా చేసేస్తానటువంటి చాలా పొరపాటు, అధర్మం అవుతుంది. ఆయన అంత పరమ ధర్మమూర్తి అయినటువంటి పరీక్షిత్తు కొడుకు నువ్వు ఇలాంటి అధర్మం చేయకూడదు, అటువంటి వంశంలో పుట్టినటువంటి నువ్వు కూడా ధర్మాన్ని రక్షించవలసినటువంటి వాడిని అని చెప్పి నాతో చెప్పి ఆ సర్పయాగం అనేటువంటిది ఆపించేశారు. అది జరిగినటువంటిది. అటు పైన ఈ 12వ స్కంధంలో చెప్పినటువంటిది ఏమంటే, భాగవతంలో 12వ స్కంధం చివర వేదవ్యాసుల వారు ఆయన యొక్క శిష్యులైనటువంటి వారు కలిసి ఈ వేదం అనేటువంటి దాన్ని, వేద విద్యని విభజన చేశారు. ఎందుకంటే అంతకుముందు వేద విద్య అనేటువంటిది అప్పుడు కొత్తగా వీళ్ళు కనిపెట్టలేదు, వేదాలను కొత్తగా తీసుకొచ్చి రాయలేదు. వేదాలను ఎవరు వీళ్ళు రాసినటువంటిది కాదు. అయితే వేదాలు అపౌరుషేయాలంటారు, ఎవరు రాయలేదంటారు, ఎలా వచ్చాయండి అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. ఎవరు రాయకుండా పుస్తకాలు అనేటువంటివి, వేదం కూడా పుస్తకాలు కదా అని. వేదం అంటే రాయబడినటువంటి పుస్తకాలు కాదు, సృష్టిలో ఉన్నటువంటి సమస్త ధర్మాలే వేదం అంటే. సూర్యుడి యొక్క లక్షణాలు ఏమిటి, చంద్రుడి యొక్క లక్షణాలు ఏమిటి, మేఘాల యొక్క లక్షణాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఎవరైనా రాస్తే పనిచేస్తాయి, మనం రాసినట్టుగాను. అవి అలా ఉన్నటువంటి దాన్ని మనం రాసుకుంటాం. సూర్యుడు తూర్పును ఉదయించడం అని చెప్పి పుస్తకంలో రాశాడు కాబట్టి ఉదయిస్తాడు సూర్యుడి తూర్పు. అగ్ని పైకి జ్వాల పైకి వస్తుంది అని ఉందనుకోండి, ఎవడు కనిపెట్టేమిటి వాడు ముందా? అది సృష్టిలో ఉన్నటువంటి ధర్మం. ఆ సృష్టిలో ఉన్నటువంటి ధర్మాన్ని చూసి ఈ ధర్మం ఇలా ఉంటుంది అని రాస్తే ఈ పుస్తకం కూడా అది అవుతుంది అనమాట. అందుకని వేదం యొక్క గ్రంథం అంటే అర్థం ఏంటంటే ఎవడో సొంతంగా కనిపెట్టి రాసినటువంటిది కాదు, సృష్టిలో ఉన్నటువంటి సమస్త ధర్మాలని కూడా ఇగో ఈ ధర్మం ఇలా ఉంటుంది అనేటువంటిది రికార్డు వేదం అంటే. అందువల్ల అటువంటి వేద విద్య అనేటువంటి సనాతనమైనటువంటి సృష్టి ఎప్పుడు మొదలైందో దాని యొక్క విజ్ఞానం అప్పటి నుంచి ఉంటుంది. అది అపౌరుషేయమైనటువంటిది. అటువంటి దాన్ని ఇప్పుడు రాబోయేటువంటి వాళ్ళు సరిగ్గా ఎలాగా అర్థం చేసుకోవడం కష్టం అని చెప్పి వేదవ్యాసుల వారు దాన్ని ఒక చక్కగా విభజన చేసి ఒక విభాగం చేశాడు ఆయన. అది ఆయన చేసినటువంటి పని. దానికి ఆయన శిష్యుడైనటువంటి వాళ్ళందరూ కూడా తోడ్పడ్డారు. వాళ్ళందరితో కలిసి చేశాడు ఆయన. చేసి జైమిని అనేటువంటి తన యొక్క శిష్యుడి ద్వారా సామవేదం అనేటువంటి దాని సంహితని తయారు చేయడం జరిగింది. తర్వాత పైలుడు అనేటువంటి శిష్యుడి ద్వారా ఋగ్వేద సంహితని, వైశంపాయనుడు అనేటువంటి శిష్యుడి ద్వారా యజుర్వేద సంహితని అలాగే చేయించాడు. తర్వాత సుమంతుడు అనేటువంటి ఆయన ద్వారా ఈ సంహితల్లో కొన్ని భాగాలని, అలాగే వైశంపాయనుడు శిష్యుడైనటువంటి ఆయన యాజ్ఞవల్కుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా మంచి చాలా గొప్ప మహర్షి ఆయన. ఆ యాజ్ఞవల్కుడు అనేటువంటి ఆయనకి ఏం చేశాడంటే గురువు నుంచి వైశంపాయనుడి నుంచి మొత్తం వేద విద్య అంతటిని కూడా ఉపదేశంగా పొందాడు. పొందిన తర్వాత ఒకసారి ఆయనతో పొరపాటు చేస్తే వైశంపాయనుడు కోపం వచ్చింది. నేను ఇచ్చినటువంటి విద్యను మొత్తం వెనక్కి వదిలేసేయని చెప్పి అన్నాడు. ఆయన్ని సంకేతం అనమాట. వదిలేసేయమంటే ఆయన ఏం చేశాడంటే ఎలా వదిలేస్తాడు విద్యని. అందుకని ఆయన ఆ విద్యను ఒక ద్రవమైనటువంటి రూపంలో తీసుకొచ్చి బయటికి వమనం చేసేట కక్కేసేట ఆయన. కక్కేస్తే అప్పుడు
తిత్తిరి పక్షులు అనేటువంటి పక్షులు వచ్చాయి. అవి దివ్యమైనటువంటి పక్షులు. అవి వచ్చి వమనం చేసేటువంటిది అన్ని కూడా అవి తాగేసేట. తాగేసేస్తే ఈ విజ్ఞానం అంతా పక్షులకు వచ్చింది. ఆ పక్షులకు వస్తే ఆ పక్షులు ఈ దగ్గరైనటువంటి విజ్ఞానాన్ని పొంది మళ్ళీ ఆ పక్షుల రూపంలో ఉన్నటువంటి ఆ పక్షులు దివ్యమైన పక్షులు, వాటి ద్వారా మళ్ళీ ఈ విజ్ఞానం అంతా మళ్ళీ విస్తరింపబడింది. అందువల్ల తిత్తిరి పక్షుల ద్వారా వచ్చినటువంటి శాఖ కాబట్టి దాని తైత్రీయ శాఖ అనేటువంటిది వేదంలో వచ్చింది. ఆ తైత్రీయ సంహిత, తైత్రీయ బ్రాహ్మణము, తైత్రీయ ఆరణ్యకము, తైత్రీయ ఉపనిషత్తు, ఈ మొత్తం శాఖ అంతా కూడా ఆ రకంగా వచ్చింది అనేటువంటిది జరిగింది. అలాగా తైత్రీయ శాఖ అనేటువంటిది. అలాగే యాజ్ఞవల్కుడు, ఆ యాజ్ఞవల్కుడు అనేటువంటి ఆయన చాలా మహానుభావుడు. ఆయన సూర్యుడిని గురించి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం చేశాడు. సూర్య భగవాను ఆవాహన చేసుకునేటువంటిది. ఇది కూడా చాలా ఉత్తమమైనటువంటిది. దానిలో మంత్రంతో కూడినటువంటిది. అది 1-2 లైన్లు మాత్రమే చదవడానికి టైం అయిపోవచ్చింది. ఈయన యాజ్ఞవల్కుడు ఏమన్నాడంటే సూర్య భగవాను చూసి, ఓం నమో భగవతే ఆదిత్యాయ అఖిల జగతాం ఆత్మస్వరూపేణ కాలస్వరూపేణ చతుర్విధ భూత నికాయానాం బ్రహ్మాది స్తంభ పర్యంతానాం అంతర్హృదయేషు బహిరపి చ ఆకాశ ఇవ ఉపాధినా అవ్యవతీయమానో భవాన్ ఏక ఏవ క్షణ లవ నిమేష వాక్యోపచిత సంవత్సర గణేన అపామాదాన విసర్గాభ్యాం ఇమాం లోకయాత్రాం అనువహతి అని చెప్పి, ఈ సూర్యుడు అంటే మనకి సమస్తానికి మన ప్రాణశక్తిని ఇచ్చేటువంటి వాడు, శక్తికి ఆధారభూతమైనటువంటి వాడు. ఆయన్ని స్తోత్రం చేశాడు ఈయన. ఆ స్తోత్రం కూడా చాలా మంత్రాక్షరాలతో కూడినటువంటి స్తోత్రాన్ని ఈయన ఇచ్చాడు. అలా ఆయన చేసి అక్కడి నుంచి తాను ఈ శాఖలకి ముఖ్యమైనటువంటి వేద శాఖలకి ఇచ్చేశాడు. ఆ తర్వాత సుమంతుడు అనేటువంటి ఇంకొక శిష్యుడు ఉన్నాడు వేదవ్యాసుడు వారిని, ఆయన ద్వారా అథర్వ వేద సంహిత అనేటువంటిది ఇచ్చాడు. ఇలాగా ఈయన మొత్తం ఈ వేదాలన్నింటినీ కూడా విభజించి ఇచ్చాడు అని చెప్పి ఇదంతా కూడా జరిగింది. ఇంటి పైన లాస్ట్ చిట్ట చివరికి ఏం చేశాడంటే, శౌనకాదులు ఈ సూతుడిని ఒక ప్రశ్న వేస్తే ఆయన దానికి మార్కండేయుడు అనేటువంటి మహానుభావుడిని గురించి చెప్పాడు. అంటే ఈ ప్రళయంలో కూడా ఎవడున్నాడు, అంతా కూడా పూర్తిగా ప్రళయం అయిపోయినప్పుడు భగవంతుడు ఒక్కడే ఉంటాడు, ఆయన ఎలా ఉంటాడు, చూసిన వాడు ఎవడైనా ఉన్నాడు అని వీళ్ళతో ప్రశ్న వేస్తే అక్కడ ఈ మార్కండేయుడు అనేటువంటి వాడిని గురించి అక్కడ చెప్పాడు. ఈ మార్కండేయుడు అనేటువంటి ఆయన మృకండు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆ మృకండు అనేటువంటి ఆయన తపస్సు చేశాడు భగవానుడు మహావిష్ణువు గురించి. చేస్తే ఆయన తపస్సుకు మెచ్చి, ఆయన ఏమిటి కావాలి నీకంటే, నాకు ఒక మంచి తేజస్వంతుడైనటువంటి పుత్రుడు కావాలి అని చెప్పి అడిగాడు ఆయన. వాడు ఎటువంటి వాడు, చాలా కల్పాలలో దాకా కూడా ఆయుష్ కలిగినటువంటి వాడు అన్నాడు. అటువంటి వాడు కావాలని చెప్పి అడిగాడు. అడిగితే ఆయన తథాస్తు అన్నాడు. ఆయన యొక్క వరబలం వల్ల ఆయనకు పుత్రుడు జన్మించాడు. వాడే మార్కండేయుడు అనేటువంటి పొరవాడు. ఈ మార్కండేయుడు అనేటువంటి వాడు ఆయన ఏం చేశాడంటే, అటు విష్ణుమూర్తిని ఇటు శివుణ్ణి ఇద్దరిని కూడా ఆరాధించాడు. అందువల్ల ఇద్దరు ఒకే రూపం అనేటువంటిది ఆయన దర్శించాడు అనమాట. అందువల్ల శివుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాడైనా, అటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఈ ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడే ఈ మార్కండేయుడు. ఆయన ఈ కల్పం అయిపోయినప్పుడు కూడా, ప్రళయం వచ్చినప్పుడు కూడా ఈయన మాత్రం ఉన్నట్టండి. అది ఆయనకు వచ్చినటువంటి వరం. ఎవరికీ లేనటువంటి వరం ఆయన పొందాడు. అలా ఒక్కొక్కరు ఒక ప్రత్యేకమైనటువంటి వరం అనమాట. ఆ పొందినప్పుడు ఆయన ఏం చేశాడంటే, భగవంతుడిని వటపత్ర ఛాయిగా దర్శించాడు. అది ఆయన చేసినటువంటి. అంటే ఒక మరియాకులో ఉన్నటువంటి పిల్లవాడుగా భగవంతుడిని 5 నిమిషాలు అయిపోతుంది, అయిపోయింది. వటపత్ర ఛాయిగా దర్శించాడు భగవంతుడిని. దర్శించి ఆయన చూస్తూ ఇంకెవరున్నారు, అంతా ఏమీ లేదు, భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ఎలా ఉంటాడో ఆయనకే తెలుసు. ఆయన పెద్దవాడుగా ఉంటాడా, పిల్లవాడుగా ఉంటాడా, ఏం చేస్తూ ఉంటాడు అనేటువంటిది. అందుకని ఆయనకి ఆ రూపంలో ఉన్నట్టు ఆయన వటపత్ర ఛాయి రూపంలో ఉంటే, ఈ మార్కండేయుడు నమస్కారం చేసి, ఆ పిల్లవాడు నువ్వు నాలోకి వచ్చేరా అన్నాడు. అప్పుడు ఈయన ఆయనలోకి ప్రవేశించాడు, భగవానుడిలోకి. ఆయన యొక్క నాసారంధ్రాల నుంచి ఆయనలోకి ప్రవేశించిపోయి లోపల ఉన్నట్ట. లోపల ఉంటే ఆ లోపల మామూలుగా ప్రళయం అప్పుడు మిగతా అంతా కూడా కరిగిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. ప్రళయం అంటే ఏమిటంటే అంతా కరిగిపోయినటువంటి స్థితి. అప్పుడు ఏముందో మనకేం తెలుసు, మనం నిద్రపోతున్నాం అనుకోండి, నిద్రపోతున్నప్పుడు మిగతా అన్ని ఉన్నప్పుడు మనకు తెలియదు. అలాగే ప్రళయం మొత్తం సృష్టికందరికి కూడా ప్రళయం అయినప్పుడు మనకేం తెలియదు కదా. అటువంటి స్థితిలో లోపలికి వెళ్ళిపోయాడు భగవంతుల్లోకి. లోపలికి వెళ్ళిపోయి చూస్తే లోపల కూడా బయట సృష్టి ఎలా ఉందో భగవంతుల లోపల లోకాలన్నీ చూసాడు వాడు. అది వాడు చేసినటువంటి మార్కండేయుడు.
ఆ దర్శనం కలిగింది వాడికి. మళ్ళీ సృష్టి అనేటువంటిది బయటకు వచ్చేప్పుడు ఈయన కూడా బయటకు వచ్చాడు. అప్పుడు ఈయన అరే లోపల ఏముందో బయట ఏముందో సర్వం అంతా కూడా ఒకటే అంటే స్వామి లోపల తీసుకున్నప్పుడు ప్రళయం, బయటకు వచ్చినప్పుడు సృష్టి అనేటువంటిది ఆయన తన అనుభూతి డైరెక్ట్ గా పొందాడు. అది మార్కండేయుడు చేసినటువంటిది. ఆ రకంగా తాను భగవద్ అనుగ్రహాన్ని పొంది లోపల ఉన్నటువంటిదేమో విత్తనం అన్నమాట. బీజం అనేటువంటిది ఉంటే విత్తనంలో చెట్టు ఎలా ఉంటుంది అంటే విత్తనమే వ్యాప్తి చెందినప్పుడు చెట్టు అవుతుంది, మళ్ళీ వ్యాప్తి చెందినటువంటి దానిలోకి మళ్ళీ చిన్నగా వచ్చినప్పుడు విత్తనం అవుతుంది. అందుకని సృష్టికి ప్రళయానికి ఉన్నటువంటి సంబంధం ఇదే అని చెప్పి మొట్టమొదటిగా తెలుసుకున్నటువంటి వాడు అయ్యాడు ఈయన, చేశాడు అని చెప్పి ఈ రకంగా అయిన తర్వాత చివరికి సూతుడు ఏం చేశాడంటే శౌనకాదులకి ఆదిత్యులు అనేటువంటి వాళ్ళు 12 మంది ఎలా ఉంటారు, ఆదిత్య లోకం అంటే ఏమిటనేటువంటిది, ద్వాదశ ఆదిత్యులు అనేటువంటి వాళ్ళ గురించి ఆయన వివరించాడు వీళ్ళందరికీ కూడాను. అది కూడా చాలా విశేషంగా చెప్పాడు. అయితే అంతా ఇప్పుడు మనం చెప్పుకోవడం అవకాశం లేదు, ఏమేం చెప్పాడటువంటిది. దాంతో ఈ సూతుడు శౌనకాదులు అనేటువంటి వాళ్ళు చెప్పిన తర్వాత చివరికి సూతుడు భగవంతుని గురించి ఒక స్తోత్రం చేశాడు. అది చివరిది ద్వాదశ స్కంధం, దాంతో పూర్తి అయిపోతుంది అనమాట. ఆ భగవంతుని గురించి చేసినటువంటి స్తోత్రం కూడా ఉంది. మనకి భాగవతంలో మనం ఎన్నో చూసాం, అనేకమైనటువంటి స్తోత్రాలు, చాలా మంది గీతలు స్తోత్రాలు ఇవన్నీ చూసాం. అది ఏమిటి గీతలు స్తోత్రాలు ఇవన్నీ మనం అనుకుంటాం, కానీ చివరికి ఈ సూతుడు భగవంతుని స్తోత్రం చేసినట్టు ఒక 2 శ్లోకాలు మాత్రం చేసి యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతస్తున్వంతి దివ్యైః స్తవైః వేదైః సాంగ పద క్రమోపనిషదైర్గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతన్న విదుస్సురాసురగణా దేవాయ తస్మై నమః. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం. అంటే ఇందులో ఏ ఒక్క స్తోత్రం చదువుకున్నా, ఏ ఒక్క గీత చదువుకున్నా చాలా మన జీవితానికి. అందుకోసం అన్ని ఇచ్చారు. ఉద్ధవ గీతం ఏమిటి, గోపీ గీతం ఏమిటి, సమర గీతం ఏమిటి, మరి ఎన్ని గీతాలు ఉన్నాయి ఇందులోను. అలాగే ఎన్ని స్తోత్రాలు ఉన్నాయి, బ్రహ్మాదులు ఇచ్చినటువంటి స్తోత్రాలు, నారద మహర్షి చేసినటువంటివి, శుభయోగించి అలాగే చివరికి సూతుడు చేసినటువంటి స్తోత్రం అన్నమాట అది. అలాగే మొత్తం భగవంతుడిని చేస్తూ ఈ స్తోత్రంలో చివర ఉన్నటువంటి శ్లోకం ఏంటంటే భవే భవే యదా భక్తి పాదయోస్తవ జాయతే తథా కురుష్వ దేవేశ నాదస్వం నో యతః ప్రభో. స్వామి అనేకమైన జన్మలు కలుగుతాయి, ఏ జన్మలో సరే నువ్వు ఎన్ని జన్మలు ఇచ్చినా పర్వాలేదు, నీ యొక్క పాదములు ఎందున్నటువంటి భక్తిని నా ఎందుకు నిలుపు స్వామి అని కోరుతున్నాడు. ఏ భక్తుడైనా సరే కోలేదు. కులశేఖరాల వారు ఆయన కూడా చెప్పినటువంటిది అంతే కదా, దివివా భువివా నరకేవా మమాస్తు వాస నరకాంత ప్రకామం. ఎక్కడైనా పెట్టి, నువ్వు స్వర్గంలో పెట్టి, నన్ను భూమిలో పెట్టి, ఎక్కడైనా పెట్టి నీ ఇష్టం స్వామి, కానీ నాకు కావాల్సింది ఒక్కటే, నీ యొక్క చరణాలయందు భక్తిని మాత్రం ఉంచేట్టు, నీ చరణాలు మర్చిపోకుండా ఉన్నట్టు చేయన్నాడు కులశేఖరాల వారు. ఇక్కడ సరిగ్గా సూత మహర్షి కూడా అదే అంటున్నాడు, ప్రతి జన్మ ఎన్ని జన్మలు ఇచ్చినా పర్వాలేదు, కానీ నీ పాదముల్ని ఆశ్రయించి ఉండేటువంటి వాడుగా ఉంచు, ఆ భక్తిని ఉంచమన్నాడు. తథా కురుష్వ దేవేశ నాథత్వం నో యతః ప్రభో. ఎందువల్లంటే నువ్వు మాకందరికి కూడా నాథుడివి. నాథ అంటే అర్థం ఏమిటి, నా అథ. అథ అంటే ఇటు పైన, ఇటు పైన అంటూ నా ఏమీ లేదని అర్థం. అది నాథ అనేటువంటి శబ్దానికి నాథుడు నాథుడు అంటూ ఉంటాం. భగవంతుడు అనాథనాథుడు అంటాం. అంటే అర్థం ఏంటి, మనందరికీ ఆయన నాథుడు. ఆయనకి నాథుడు ఎవరున్నాడు పైన, అందుకని అనాథుడు ఆయన. ఆయన అనాథుడు, ఆయన నాథుడు ఎవరు లేరు, ఎందుకంటే ఆయనకి ఆయనే, మనకి ఆయన నాథుడు. నా అథ అంటే ఇటు పైన ఇంకెవరు లేరు ఆయన తప్ప, అందుకని అదే నాడు. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం. చూసారా చివరికి ఆయన చెప్తున్నటువంటిది మళ్ళీ అదే చెప్తున్నాడు ఈయన కూడా, సుతమహాముని కూడా. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనం తన్నమామి హరిం పరం. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే ద్వయాసిక్యాం అష్టాదశ సహస్రయాం పరమహంస్యాం సంహితాయాం ద్వాదశ స్కంధే త్రయోదశోధ్యాయ ఇది ద్వాదశ స్కంధ అని చెప్పి ఈ చివరి 12వ స్కంధం కూడా మనం పూర్తి చేసుకున్నాం. భాగవతం అనేటువంటిది మన బాలాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో, వారి యొక్క చరణ సన్నిధిలో మీ వంటి భాగవత పురుషులైన మహాత్ములైనటువంటి వాళ్ళు, భాగవతులైనటువంటి వారు, భగవద్భక్తులైనటువంటి వారు, వారి మీ రూపంలో ఉన్నటువంటి అంతర్యామైనటువంటి స్వామి యొక్క సన్నిధిలో మేము ఈ భాగవత సప్తాహం అనేటువంటి అనుష్ఠానాన్ని చేసుకునేటువంటి అవకాశం మాకు కలిగింది అని చెప్పి మేము చేస్తూ, ఇటువంటి దివ్యమైనటువంటి అనుభవాన్ని ఈ సన్నిధిని ఇచ్చినటువంటి మన స్వామి వారికి మేము ఆయనకి ఏం చేయగలం, ఆంజనేయ స్వామి సాక్షాత్తు. అందుకని మేము ఆయన చరణాలకు నమస్కరిస్తూ ఇటువంటి స్థితిని మాకు ఎప్పుడు పోకుండా మా గురువు యొక్క అనుగ్రహాన్ని, ఆయన మా గురు చరణాన్ని మేము ఎప్పుడు
ఆశ్రయించి ఉండేటువంటి వాళ్ళుగా మమ్మల్ని ఆశ్రయించమని, మమ్మల్ని అనుగ్రహించమని చెప్పి ప్రార్థిస్తున్నాం. వాసుదేవా వాసుదేవ వాసుదేవా వాసుదేవ